గుంటూరు సిఐడి కార్యాలయానికి వైఎస్ఆర్సీపీ నేత బోమన కరుణాకర్ రెడ్డి హాజరయ్యారు. తుని ఘటనలో సిఐడి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో బోమన అక్కడికి వెళ్లారు. పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రవీందర్ అడిగి తెలుసుకుందాం. రవీందర్, చెప్పండి, సిఐడి నోటీసులకు స్పందించి వైఎస్ఆర్సీపీ నేత కరుణాకర్ రెడ్డి, బోమన కరుణాకర్ రెడ్డి సిఐడి ఆఫీస్కి వెళ్ళినట్టు తెలుస్తోంది. వివరాలు ఏంటి? కొద్దిసేపటి క్రితమే బోమన కరుణాకర్ రెడ్డి ఇక్కడ రావడం జరిగింది. గుంటూరులో ఉన్న సిఐడి రీజనల్ కార్యాలయానికి ఆయన రావడం జరిగింది. ఇక్కడ సిఐడి సంబంధించి రాజమండ్రి నుంచి వచ్చిన అడిషనల్ ఎస్పీ హరికృష్ణ ఆధ్వర్యంలో విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా 11:30 సిఐడి కార్యాలయంలోకి బోమన కరుణాకర్ రెడ్డి వెళ్ళడం జరిగింది. దాదాపు 35 నిమిషాలు గడుస్తుంది. ఇప్పటి వరకు కూడా ఆయన విచారణ కొనసాగుతూనే ఉంది. అయితే బోమనతో పాటు లోపలికి అంబటి రాంబాబు, అట్లాగే చివరెడ్డి భాస్కర్ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా లోపలికి పంపించారు. కానీ వారిద్దరిని వేరొక రూమ్ లో కూర్చోబెట్టారు. బోమన కరుణాకర్ రెడ్డిని మాత్రం ఇంకొక రూమ్ లోకి తీసుకెళ్లి అక్కడ విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతం ఎవరైతే నేషనల్ ఎస్పీ సిఐడి హరికృష్ణ ఉన్నారో ఆయన బోమన కరుణాకర్ రెడ్డితో మాట్లాడుతున్నారు. ఇప్పటికే తుని ఘటనకు సంబంధించి మొత్తం 20 మంది వరకు నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి సెక్షన్ 160 ప్రకారం నోటీసులు గతంలో జారీ చేశారు. దీని ప్రకారం మొన్న 4వ తారీఖునే వీరందరూ కూడా హాజరు కావాలంటూ నోటీసులు పేర్కొన్నారు. కానీ ఆ రోజు బోమన కరుణాకర్ రెడ్డి వ్యక్తిగత పనుల్లో ఉన్న నేపథ్యంలో ఆ రోజు పర్మిషన్ తీసుకొని ఈ రోజు సిఐడి ముందు హాజరయ్యారు. మొత్తంగా అయితే విచారణ జరుగుతుంది. అయితే విచారణకు వెళ్లే లోపు మీడియాతో బోమన మాట్లాడారు. ఆయన చాలా స్పష్టంగా చెప్పారు, కేవలం ప్రభుత్వం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలాంటి ఘటనలు పాల్పడుతుంది. వాస్తవంగా నాకు తునిలో జరిగిన ఘటనకు సంబంధించి ఎలాంటి సంబంధం లేదు. కానీ కావాలనే ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం మీద ప్రతిపక్షంగా మేము ఏదైతే విమర్శలు ఆరోపణలు చేస్తున్నామో వాటిని ఎదుర్కొనేందుకు ఇలాంటి వేధింపులకు చర్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం అంటే ఆయన చెప్పడం జరిగింది. అయినప్పటికీ కూడా నోటీసులు ఇచ్చిన కారణంగా చట్టం మీద గౌరవంతో తాను ఇక్కడ దాకా వచ్చాను. తిరుపతి నుంచి ఖచ్చితంగా విచారణ జరుపుతున్న అధికారులతో నేను సమాధానం చెప్తాను, మాట్లాడుతాను అంటూ ఆయన చేస్తూ ప్రస్తుతానికైతే 35 నిమిషాల్లో సమయం గడిచిపోయింది. ప్రస్తుతం సిఐడి కార్యాలయంలో విచారణ కొనసాగుతుంది. ఎంతసేపు విచారణ కొనసాగుతుంది అనేది ఇంకా తెలియాల్సింది. ప్రస్తుతానికైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన స్థానిక నాయకులు కూడా సిఐడి కార్యాలయం ఎదుట అందరూ ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. అయితే వీరెవరు కూడా సిఐడి కార్యాలయంలోకి అధికారులు, పోలీసు అధికారులు ఎవరు పోనివ్వకపోవడంతో కాస్త ఇక్కడ ఒక ఉత్కంఠత పరిస్థితి ఏర్పడింది. మొత్తానికైతే 35 నిమిషాలుగా విచారణ అయితే ఇక్కడ కొనసాగుతుంది. నీలిమ, రవీందర్, బోమనతో పాటు ఇంకా 20 మందికి నోటీసులు జారీ చేసినట్టు చెప్తున్నారు. మరి వారెప్పుడు హాజరుకయ్యే అవకాశం ఉందంటారు? వివరాలేంటి? మొత్తం ఇప్పటికే 20 మందికి నోటీసులు ఇచ్చారు. సిఆర్పిసి 160 సెక్షన్ ప్రకారం ఇచ్చారు. అయితే వీరందరూ కూడా తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు రాయలసీమ జిల్లాలకు సంబంధించిన వ్యక్తులుగా ఇప్పటికే పేర్కొనడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో వీరందరూ కూడా మొన్న 4వ తారీఖునే అటు రాజమండ్రిలో ఉన్న సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి విచారణకు హాజరయ్యారు. కేవలం బోమన కరుణాకర్ రెడ్డి మాత్రమే ఆ రోజు వ్యక్తిగత పనుల కారణంగా హాజరు కాలేదు. దాన్ని ఈ రోజు హాజరవుతారంటూ చెప్పే నేపథ్యంలో సిఐడి అధికారులు కూడా అందుకు అంగీకరించారు. కాబట్టి బోమన కరుణాకర్ రెడ్డి మాత్రమే ఈ రోజు గుంటూరులోని సిఐడి కార్యాలయానికి రావడం జరిగింది. మిగతా ఎవరైతే 19 మంది ఉన్నారో వారందరూ కూడా ఇంతకు ముందే రాజమండ్రిలో 4వ తారీఖు జరిగిన విచారణకు హాజరైన పరిస్థితి. సో ప్రస్తుతం బోమన కరుణాకర్ రెడ్డి అక్కడే వచ్చారు. ఆయన విచారణ కొనసాగుతుంది. గుంటూరు సిఐడి సంబంధించిన డిఎస్పీ మోజేష్ పాల్ తో పాటు రాజమండ్రి నుంచి ఎవరైతే సిఐడి అధికారి అడిషనల్ ఎస్పీ వచ్చారో హరికృష్ణ, ఆయన వీరిద్దరి సమక్షంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతుంది. నీలిమ, ఓకే, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రవీందర్.